మచ్చలేని మనిషి అన్నా మా రోహిణు రెడ్డి అన్న స్వచ్ఛమైన గుణమునిదన్నా మా రోహిణు రెడ్డి అన్న తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 ముఖ్యమంత్రి రేవంత్ అయ్యే దోస్తు ముఖ్యమంత్రి గారి స్నేహితులం కాదు, ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళం, ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళం. క్యాండిడేట్ ను ప్రకటించారు. ఆ సందుల బొందుల కోళ్ళాగర్ మొత్తం అప్పుడే ప్రచారం చేసుకుంటూనే మీరు ఏది ఎక్కలేదట ఎటెట చేస్తూ కాంగ్రెస్ పార్టీలు ఏందనంటే ఉడపోత నడుస్తున్నది. ఎవరి సర్వేలల్లా కాంగ్రెస్ పార్టీకి ఏమో సార్ నువ్వు మరి కోప్పడ ఏం లేదు కానీ రోహిణ్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వచ్చింది అంటారు. మరి గుసగుస అయితే నడుస్తుంది. నాకు ఏ బాధ్యత ఇచ్చినా నేను దాన్ని నెరవేరుస్తా. కానీ ఆ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు నేను అడుగు పెట్టలేదు. నేను టికెట్ కూడా ఏం ఆశిస్తలేదు. బైకాడం అనుకున్న పెద్ద పులి ఎట్టు పెట్టి పంజా ఇసరాలని చూస్తుంది సారు. మరి మీరు తట్టుకుంటారా? మరి అసలు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిందని చెప్పి వాళ్ళ కోట్లేయాలని నేను అడుగుతున్నాను. మొన్న మరి దసరా పండుగ పేరు మీద మరి రేవంతమయ్యా సీరియల్ ఇస్తాడు అని ఏమో ఆశ పెట్టుకున్నారని ఏమైనా తగిలి అయిందా? మరి అదే నడుస్తుంది గుసగుసకి. కేసీఆర్ లేక రేవంత్ రెడ్డి మాట ఇచ్చి ఫామ్ హౌస్లో వండుకునే ముఖ్యమంత్రి కాదు. టీఆర్ఎస్ కోళ్ళగా కల్పితమే అంటవా? పాయ్ 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 బతుకమ్మ సీరియల్ ఎటువా అని అందుకే అయ్యపోయి ఫామ్ హౌస్లో వండుకుండు. ఈ జోగడ బాగా లేక వీళ్ళిద్దరు కలిసి రోడ్ల మీద తిరుగుతున్నారు. వీళ్ళు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇక మరి బీజేపీ వాళ్ళు ఏమంటారు? ఇస్తారంటే వేసిర్రు బువ్వ పెడతలేరు, ఇస్తారంటే వేసిర్రు బువ్వ పెడతలేరు. ఎక్కడవే? సో రేవంత్ రెడ్డి గారే దిక్సూచి అయింది అందరికీ. ఆయన మార్గదర్శకులు కేక ఆయన సర్వే చేసిన తర్వాతనే వీళ్ళందరూ కూడా మధ్యలో మైదానంలోకి దిగిరు. మేము సర్వే చేసినాం, ప్రజా కోట్లు వేసినాం, వాళ్ళే అడ్డం పడుతున్నారు. కోట్లలో పోతున్నారు, కోట్లలోవే అడ్డం పడుతున్నారు. కాబట్టి ప్రజలు అలా బుద్ధి చెప్తారు. పార్లమెంట్లో 0 ఇచ్చిండ్రు, లోకల్ బాడీలో రేపు 0 ఇస్తారు. రేపు పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా వాళ్ళకి 0నే. ఇక వాళ్ళకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. ఇక ఏం లేదు కానీ మీ నర్సయ్య తాత చిన్న మెల్లగా పైన కట్టి ముఖ్యమంత్రి రేవంత్ అయ్యే దోస్తు రోహిణ్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చిన. కానీ ఇలా పండుగ గోలిగా మచ్చలేని మనిషి అన్నా మా రోహిణు రెడ్డి అన్న స్వచ్ఛమైన గుణమునిదన్నా మా రోహిణు రెడ్డి అన్న నీ మనసులో నా మానవత్వమే నిండి ఉన్నదన్నా నిరంతరము ప్రజల కోసమే పాటు పడతావన్నా. ఎందుకంటే మరి గరీబు పోరగాళ్ళ చదువుల ఖర్చులకు, అనాథలకు, ఆ పేదోని కడుపు నింపే ఇక మరి గా రకంగా సరుకులు కూడా పంచిన మానవత్వం కలడు. కాబట్టి ఈ రాగం ఎత్తుకున్న సారు శనార్థి దసరా శుభాకాంక్షలు. దసరా శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముఖ్యమంత్రి గారి స్నేహితులం కాదు, ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళం, ఆయన అనుచరులం. మరి అట్లా నాకేమెరక మరి అనుకుంటారు గుసగుస. ఎవరు గుసగుసలు కాదు, ఎవరో అని మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారి స్నేహితులం కాదు మేము, ఆయన తమ్ముడిని. చెప్పండి. ఇక చూసిన ఆరుల్లో అసలే ముచ్చట ఇప్పుడు బయటకు వచ్చింది. రోహిణ్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి అంటేనే ఉంటాడు. ఆయన దోస్తు, దగ్గర దోస్తు అంటే తమ్ముడాట. నీ అన్యాలం చల్లకుండా ఇది అసలు కథ. సారు మరి బీఆర్ఎస్ కోళ్ళాగలేమో లెంకలు కొడుతున్నాయి జూబ్లీ హిల్స్లో. అప్పుడే వాళ్ళు ప్రకటించారు, క్యాండిడేట్ను ప్రకటించారు. ఆ సందుల బొందుల కోళ్ళాగర్ మొత్తం అప్పుడే ప్రచారం చేసుకుంటూనే మీరు ఏది ఎక్కలేదట ఎటెట చేస్తున్నారు. మీకు ఒకటి చెప్తానే ఏందనంటే, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు సతీమణికి టికెట్ ఇస్తారని ప్రజలందరూ కూడా అనుకున్నారు. దాని ప్రకారమే ఆయన టికెట్ ఇచ్చిండ్రు ఆమెకు. దానిలో కొత్తది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలు ఏందనంటే ఉడపోత నడుస్తున్నది. ఎవరి సర్వేలల్లా కాంగ్రెస్ పార్టీకి ఆమోదయోగ్యం ఉన్నదో ఆయనకే టికెట్ వస్తుంది. సో అట్లా కాంగ్రెస్ పార్టీలో ఎవరికంటే వాళ్ళకి టికెట్ ఇచ్చే సంస్కృతి లేదు. సర్వే చేయించిన తర్వాత షార్ట్ లిస్ట్ చేయించి ఢిల్లీకి పంపించిన తర్వాత దాంట్లో మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది. టీఆర్ఎస్ వాళ్ళు అంటే లోకల్ పార్టీ అది. సో వాళ్ళకి ఎవరు కేసీఆర్ ఎవరు అనుకుంటే వాళ్ళని నిల్చోబెట్టుకోవాలి. మా దాంట్లో డెమోక్రటిక్ వేలా క్యాండిడేట్ని ఎన్నుకొని పైకి వెళ్ళి వస్తుంది. వచ్చిన తర్వాత అందరం కలిసి ఆయన పని చేయించి గెలిపించుకుంటాం. 100% కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తాడు అక్కడ.
ఏమో సార్ ఇక నువ్వు మరి కోప్పడ ఏం లేదు కానీ రోహిణ్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వచ్చింది అంటున్నారు. మరి గుసగుస అయితే నడుస్తుంది జనాలు. నేను ఒక్క రోజు కూడా అక్కడ పోలేదు. బా కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే నేను పోతుంటే కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా నేను దాన్ని నెరవేరుస్తా. కానీ ఆ కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు నేను అడుగు పెట్టలేదు. నేను టికెట్ కూడా ఏం ఆశిస్తలేదు. అంతేనా? ఈ రకంగా కుండ బదలకు వచ్చిండు. సరే మరి ఇప్పుడు రాంగపోగా మరి వాళ్ళు ఏమో బైకాడం అనుకున్న పెద్ద పులి ఎట్టు పెట్టి పంజా ఇసరాలని చూస్తుంది సారు. మరి మీరు తట్టుకుంటారా? మరి అసలు ఏం నడుస్తుంది? వాళ్ళు 100 మందికి ఒక లీడర్ను పెట్టి ఏదో కథ నడిపిస్తున్నారట. మరి మీరు ఇక వాళ్ళకు అది సావో రేవో లేకున్నది వాళ్ళకు. ఎందుకంటే అది వాళ్ళ సీటు. అది 100% మేము గెలుస్తున్నాం. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా హైదరాబాద్లో చెందుతున్నాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రేషన్ కార్డులు అప్లై చేసుకొని కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తారు. 7 కిలోల బియ్యము సన్నబియ్యం తింటున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇమాన్ తోటి రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తారు. 200 యూనిట్ లోపట కరెంటు వాడుకున్న ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారికి ఓట్లేస్తారు. ఇక చెప్పుండ్రి ఇక కాంగ్రెస్ క్యాండిడేట్ ఎందుకు గెలవాడు అక్కడ? 100% ఇప్పుడు మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కిన వాళ్ళందరూ మహిళలందరూ రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తారు. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిందని చెప్పి వాళ్ళకి ఓట్లేయాలని నేను అడుగుతున్నాను. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత ఇక ప్రజలు వేరే వాళ్ళకి ఎందుకు ఓటేస్తారు? ఇప్పుడు ఆర్టీసీ మహిళలకు ఫ్రీ బస్సు, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ, కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర 10 ఏళ్ళ నుంచి ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. రేవంత్ రెడ్డి గారు వచ్చినా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. ప్రతి మనిషికి 7 కిలోల సన్నబియ్యం ఇస్తున్నాడు. ఇంకేం కావాలి? అంటే ఒక ముచ్చట ఏంటంటే సారు బాగానే ఇప్పుడు మా మనవరాలు తీర్థయాత్రలు పూజలు పురస్కారాలు తిరుగుతున్నారు నువ్వు అన్నట్టు ఉచిత బస్సు పేరు మీద. కానీ ఏదో నిన్న మొన్న మరి దసరా పండుగ పేరు మీద మరి ఏమంతమయ్యా చీరలు ఇస్తాడు అని ఏమో ఆశ పెట్టుకున్నారని ఏమైనా తగిలి అయిందా? మరి అదే నడుస్తుంది గుసగుస. అయితే ఏం గుసగుస లేదు. రేవంత్ రెడ్డి గారు అందరు కూడా చీరలు మంచి నాణ్యమైన చీరలు ఇద్దామని చెప్పేసి అందరు కూడా పెట్టిండు. నాకు తెలిసి ఈ నెల 19వ తారీఖు అట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిందంటే 100% చేస్తారు. కేసీఆర్ లేక రేవంత్ రెడ్డి మాట ఇచ్చి ఫామ్ హౌస్లో వండుకునే ముఖ్యమంత్రి కాదు. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి నెరవేరుస్తారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయినా కానీ కూడా ప్రజలనే ఉన్నాడు. ఏ రోజు కూడా ఫామ్ హౌస్లో వండుకునేది లేదు, లేకపోతే క్యాంప్ ఆఫీస్లో ఉన్నది లేదు. ఆయన ఇంటి నుంచి వస్తున్నాడు, సెక్రటరీలో పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ప్రజలతో ముఖం సాటేసే ముఖ్యమంత్రి కాదు, ప్రజల మధ్యలో ఉన్న ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన ఏ మాటలు చెప్పినా అన్నీ కూడా నెరవేరుస్తాడు. అమ్మా అయితే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కోళ్ళ దగ్గర కల్పితమే అంటవా? పాయ్ బతుకమ్మ చీరలు ఎటువా అని సందొరికిస్తున్నాయి. ఒక చెప్తానే, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక ప్రభుత్వం పడిపోతుంది అన్న. ఇక్కడ పడిపోయి 2 సంవత్సరాల నుంచి మంచిగా రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నారు. రెండోది వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు హైడ్రా అన్నాడు. ఇవాళ హైడ్రా కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. బతుకమ్మ కుంటను చూసిన తర్వాత ప్రజలు మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు హైడ్రా గురించి మాట్లాడితే చెప్పుతోటే కొట్టేటట్టున్నారు ఇప్పుడు వాళ్ళని. రెండోది ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చూడండి మీరు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇప్పుడు రుణమాఫీ చేస్తానంటే రుణమాఫీ చేసిండు. వాళ్ళు కేసీఆర్ చేసిండా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. 23,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు. 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు, అది స్టార్ట్ చేసినాం. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తానం ఇస్తున్నాం. మీకు 7 కిలోల సన్నబియ్యం ఇచ్చిన అన్నాడు, ఇచ్చిండు అందరికీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మాట చెప్పిండు కాబట్టి 100% చేస్తాడు. కాబట్టి ప్రజలకు అందరికీ ఆయన మీద నమ్మకం ఉంది. ఈ టీఆర్ఎస్ వాళ్ళకు ఓర్పులేని గుణం, వాళ్ళకు ఓర్పుమల్లి వాళ్ళు అంటారు చూసినావా, వాళ్ళ ఓర్పుమల్లి వాళ్ళు తయారైనరు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ కూడా వాళ్ళ కడుపులో మండుతా ఏదో ఒకటి అనాలి, దుమ్ము వేయాలి. రేవంత్ రెడ్డి ఇటు వేసిండు, రేవంత్ రెడ్డి అట్లా చేసిండు, రేవంత్ రెడ్డి ఇట్లా చేసిండు అంటే ఇక వాళ్ళకి ఏందో వాళ్ళకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు, శునకానందం అంటారు చూసినావా. ఆ శునకానందాలనే బతుకుతున్నారు. వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోయిన మందులు లాంటి వాళ్ళు. ఇక వాళ్ళని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. అందుకే అయ్యపోయి ఫామ్ హౌస్లో వండుకుండు, ఈ జోగడు బాగాడు లెక్క వీళ్ళిద్దరు కలిసి రోడ్ల మీద తిరుగుతున్నారు. వీళ్ళు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆ బిడ్డను కూడా తీసి పార్టీలకి బయట వేసేసిర్రు. సో వాళ్ళ పార్టీని వాళ్ళు చక్కదిద్దుకునే పరిస్థితిలో ఉండాలి ఫస్ట్, తర్వాత వేరేది మాట్లాడాలి. కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలన్నా కానీ, రేవంత్ రెడ్డి గారి గురించి విమర్శలు చేయాలన్నా కానీ కూడా వాళ్ళకి ఆ స్థాయి కూడా సరిపోదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ స్థాయికి మించి వెళ్ళిపోయాడు. కాబట్టి ఏమన్నా మాట్లాడితే గీట్లాడితే కేసీఆర్ వచ్చి బయట చెప్పాలి. కేసీఆర్ మాటల్ని మేము నమ్ముతాం, వీళ్ళిద్దరు పిల్లల మాటలు నమ్మరు. కేసీఆర్ గారు డైరెక్ట్ బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఇవి చేస్తలేరని చెప్పి చెప్పాలి.
అసెంబ్లీకి వచ్చి చెప్పాలి, లేకపోతే ఏదైనా ప్రజావేదిక మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే మేము నమ్ముతాం. ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన మాట్లాడాలి. ఇక వేరే చిల్లర ముల్లర మాటలు మాట్లాడితే మేము అసలు దాన్ని పట్టించుకునేది లేదు, దాని గురించి స్పందించాల్సిన అవసరం కూడా లేదు. సార్ ఇక మరి ఆకర్షణకు ఒక్కటి, ఇక మరి బీజేపీ వాళ్ళు ఏమంటారు, ఇస్తారంటే వేసిర్రు బువ్వ పెడతలేరు, ఇస్తారంటే వేసిర్రు బువ్వ పెడతలేరు, ఎక్కడమే 42% రిజర్వేషన్లు అని అక్కడ బొబ్బలు పెడుతున్నాయి బీజేపీ కోళ్ళాగలు. మరి ఏంది సార్? చెప్తా, ధైర్యంగా ముందుకొచ్చి సర్వే చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ దగ్గరకు పంపిస్తే గవర్నర్ ఆయన దగ్గర పెట్టుకొని ఇంతవరకు పైకి పంపిస్తలేడు. గవర్నర్ ఆమోదం తెలిపితే అయిపోతుంది కదా. మరి బీజేపీ గవర్నరే కదా ఆయన, మరి ఆయన గవర్నర్ ఎందుకు చేస్తలేడు? ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ సర్వే క్యాష్ సెన్సస్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో డిక్లేర్ చేసిండ్రు దేశవ్యాప్తంగా క్యాష్ సెన్సస్ చేస్తామని చెప్పి. సో రేవంత్ రెడ్డి గారే దిక్సూచి అయింది అందరికీ. ఆయన మార్గదర్శకులు కేక ఆయన సర్వే చేసిన తర్వాతనే వీళ్ళందరూ కూడా మధ్యలో మైదానంలోకి దిగిండ్రు. సో మోడీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తోవ పట్టుకొని ముందుకు వచ్చిండు కదా. సో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏ ఆదేశాలు ఇచ్చిండో క్యాష్ సెన్సస్ చేయాల్సిన అవసరం ఉంది అని, కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా క్యాష్ సెన్సస్ చేయాలి. దానికి తెలంగాణని ముందు నిలబడి క్యాష్ సెన్సస్ చేసింది. మొన్న జియో కూడా పాస్ చేసిండ్రు. వీళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరు పోయి కోర్టుకు పోయి ఈ ఆపుదాన్ని ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందో ప్రజలకు అందరికీ తెలుసు. మేము సర్వే చేసినాం, ప్రజా కోర్టులు వేసినాం. ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి. ఈ టీఆర్ఎస్ని బీజేపీని తరిమి కొడితే తప్పించి ఆ రిజర్వేషన్లు అమలు కావు. వాళ్ళే అడ్డం పడుతున్నారు, కోర్టులలో పోతున్నారు, కోర్టులలో పోయి అడ్డం పడుతున్నారు. ఇవాళ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇస్తే కూడా ఎవరు పోయినారు కోర్టుకి? టీఆర్ఎస్ వాళ్ళు పోయినారు. మళ్ళీ మేము కోర్టులో వచ్చి రేవంత్ రెడ్డి గారు 563 మందికి ఉద్యోగాలు ఇచ్చిండు గ్రూప్ 1. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే కేటీఆర్ ఏమంటాడు? 3 కోట్లకు 6 కోట్లకు కొనుక్కున్నాడని చెప్తాడు. అంటే ఆ ప్రజలని, అంటే చదువుకున్న పిల్లలను కూడా వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకొని కష్టపడితే వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి ఎంత బల్పుతోటి మాట్లాడుతున్నారు, మదమెక్కి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. వాళ్ళ తల్లిదండ్రులు మట్టి కొట్టుకపోతారని చెప్పి మీడియా ముందర వచ్చి చెప్పిండ్రు. మా పిల్లలు కష్టపడి చదువుకుంటే మేము 3 కోట్లు 6 కోట్లు చదువుకుంటాం, పాస్ అయినామా అంటే వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారంటే మేము ఏది చేసినా రేవంత్ రెడ్డి గారి మీద బురద చల్లాలి తప్పించి ఇంకా వేరే ఆలోచన లేదు వీళ్ళకు. వాళ్ళు చెయ్యని 10 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు చేసిండ్రు కాబట్టి వాళ్ళకి అజీర్తి అవుతుంది, అస్సలు జీర్ణం అయితే లేదు. అజీర్తి చేసి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలు అలా బుద్ధి చెప్తారు. పార్లమెంట్లో 0 ఇచ్చిండ్రు, లోకల్ బాడీలో రేపు 0 ఇస్తారు. రేపు పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా వాళ్ళకి 0నే. అంతేనా? ఇక వాళ్ళకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థలలో ఏంది సార్ మరి? 100% అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే రైతు బంధు తీసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే బోనస్ తీసుకున్న వాళ్ళు కానీ, ఇవన్నీ పథకం తీసుకున్న ప్రతి ఒక్కరు, ప్రతి ఇంట్లో ఒకటి పథకం గవర్నమెంట్ నుంచి అందింది. కాబట్టి ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని 100% ఈసారి మళ్ళీ కూడా ప్రజలందరూ కూడా నమ్మి ఆయనకే ఓటేస్తారు. సో కాంగ్రెస్ పార్టీ మొత్తం సీట్లు లోకల్ బాడీలో గెలవబోతుంది. జుబ్లీ సీట్ కూడా మేము 100% గెలవబోతుంది. అమ్మని దండం పెట్టి చూసినారులో ఇక మరి బీఆర్ఎస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ బొల్లి కూతలు ఏమి సాగయే, ఇక అన్ని పగటేశాల మాటలే. అంతేనా? అగో పగటేసేగాళ్ళు ఎట్లయినా ఓ అమ్మా నువ్వు మళ్ళీ నా మీద ఉద్యోగం సార్ నువ్వు మీరు అంటున్నారు, నేనేదో ఇప్పుడు వాళ్ళు పగటేసేగాలే. పగటిపూట కనిపిస్తారు, రాత్రిపూట కనిపించారు. రాత్రిపూట చీకటి రాజ్యం ఉంటుంది వాళ్ళకు. పగటిపూట పగటేసేగాలి కాబట్టి అలా పబ్బం అంతా పగటిపూట నడుస్తుంది, రాత్రిపూట కనిపించదు. ఎందుకంటే రాత్రిపూట ఎన్నో దాక్కొని తిరుగుతుంటారు. ఇది మొత్తానికైతే ఇక మరి రేవంత్ పెట్టిన సంక్షేమ పథకాలే మరి రేపు స్థానిక సంస్థలలో మొయ్యిన మోతం అవుతాయి. అన్ని సీట్లు మాయా అని ఇక మరి రోహిన్ రెడ్డి సార్ ఈ రకంగా ఆంబాయం ఎలా పోసుకుంటున్నాడు. మరి మీరు చూస్తూనే ఉండరు. నేను కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత, రోహిన్ రెడ్డి ఇల్లు.